2019 ఎన్నికల హామీలకి మాత్రమే పరిమితమయ్యి అటు వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఇప్పుడు కంప్లీట్గా ఆ ఊసు జగన్ గారు ఎత్తట్లేదు. కూటమి కూడా మద్యపాన నిషేధానికి పూర్తిగా ఆమడ దూరానికి వెళ్ళి నుంచుంది. ఎందుకంటే మొదటి నుంచి మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కాకపోతే ఆయన పెద్ద పెద్ద పబ్బులకో లేదంటే 5 స్టార్ హోటల్స్కో మాత్రమే మద్యం పరిమితం చేస్తాను అని చెప్పిన వ్యక్తి కేవలం బెల్ట్ షాపులు మాత్రమే తీయగలిగారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే నడుపుకుంటున్నారు తప్ప అంతకు మించి ఏమీ చేయలేకపోయారు. మహా అయితే బ్రాండ్లు మార్చారు, లిక్కర్ రేట్లు పెంచారు. దాంతో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అది రేపొద్దున ఎన్నికల ఫలితాల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందనేది చూడాలి. అదే నేపథ్యంలో ఇంకా మద్యపాన నిషేధం జోలికి వెళ్లకుండా ఇప్పుడు ప్రజలు ఒక గుణపాఠం చెప్పారనుకోవాలా రాజకీయ పార్టీలకి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఊసెత్తట్లేదు వాళ్ళు. ఇటు కూటమి కూడా అసలు మాట్లాడట్లేదు మేము మద్యపాన నిషేధం చేస్తాం మేము వస్తే అనేది. ఇంకా వాళ్ళు మంచి బ్రాండ్లు తీసుకొస్తామంటున్నారు, నాణ్యమైన మందు తెస్తామంటున్నారు.